పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ దైవ బిడ్డలారా, నిజమే, మనుషులకు సాధ్యం కాని విషయాలు దేవుడు ప్రణాళిక ద్వారా, దేవుని ద్వారా సాధ్యమవుతాయి. కాబట్టి మనం అందరం కూడా మానవ ప్రయత్నం కాకుండా దైవ ప్రయత్నంగా దానిని సాధించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మన జీవితంలో అవి పొందుకుంటాం. అయితే మనం లూకా శుభవార్త 1వ అధ్యాయం 37వ వాక్యములో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ దైవ బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యమే. మరి మనుషులకు సాధ్యం కాదు. బైబిల్ గ్రంథంలో చూసినా, మన నిజ జీవితంలో చూసినా దేవుని ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మానవ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా దేవుని నమ్మి దేవుని ద్వారా మన కార్యాలు సాధ్యం చేసుకోవాలి. అందుకని ఎక్కువగా మనం దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి, ఆయనతో పాటు జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ప్రియ దైవ బిడ్డలారా, మానవ జీవితం ఎన్నో అనుకుంటూ ఉంటాం, ఎన్నో చేయాలని చూస్తూ ఉంటాం, ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఓడిపోతూ ఉంటాం, మధ్యలోనే వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకొచ్చే సమస్యలు అలాంటివి. మన దగ్గర ఆ స్తోమత లేదు, ఆ పని చేయగల సమర్థత లేదు. ఉన్నా సరే ఏదో ఒక ఆటుపోట్లు వచ్చి ఆ పనిని వదిలేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం కోరి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళుతున్నావో అప్పుడు నీ కార్యాలన్నీ కూడా సాధ్యమవుతాయి. ప్రియ దైవ బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకని పూర్తిగా దేవుణ్ణే నమ్ముకో. ఈనాడు నువ్వు ఒంటరి వాడివి, అందరూ నిన్ను గేలి చేస్తూ ఉన్నారు, అందరూ నిన్ను విడిచిపెట్టారు. కానీ దేవునికి దగ్గరైతే, దేవుని తోడు నువ్వు కోరుకుంటే తప్పకుండా నిన్ను దేవుడు గొప్పవాడిగా తీర్చిదిద్దుతాడు. మరి ఆనాటి రోజుల్లో దావీదుకి గోల్యాతును పడగొట్టే శక్తి లేదు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ గోల్యాతుతో యుద్ధం చేయడానికి భయపడ్డారు. మా దగ్గర ఆ స్తోమత లేదు, మా దగ్గర ఆ శక్తి లేదు, మా దగ్గర ఆయుధాలు లేవు, మా దగ్గర సైన్యం లేదు అని వెనకడుగు వేశారు. కానీ దావీదు ముందడుగు వేశాడు. కారణం, ఇదిగో దేవుని యొక్క శక్తిని కోరుకున్నాడు. నా దేవుడు నాతో పాటు యుద్ధం చేస్తాడు, ఆయన గోల్యాతును పడగొట్టి తీర్తాడు, ఆయనకు సాధ్యం, నాకు అసాధ్యం, కానీ ఆయనకు సాధ్యమని దావీదు నమ్మాడు. పూర్తిగా దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. ఈనాడు నీ జీవితంలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుల బాధలతో యుద్ధం, ఆర్థిక సమస్యలతో యుద్ధం, ఇరుగు పొరుగు వారితో యుద్ధం. మరి ఆ యుద్ధాన్నన్నీ కూడా నువ్వు జయించాలంటే, ప్రభువా నీ శక్తి నాకు కావాలి, నాకు అసాధ్యం తండ్రి, నేను చేయలేను ప్రభువా, నీ తోడు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలని నీకొచ్చే ప్రతి సమస్యను గురించి ప్రార్థించు. తప్పకుండా నీ జీవితంలో నీవు అనుకున్నది సాధిస్తావు. మరి ఆనాటి రోజుల్లో నిజంగా చీకటితో అలమటించే సమయంలో, ప్రపంచంలో చీకటి నిండిన సమయంలో
థామస్ ఆల్వా ఎడిసన్ చాలాసార్లు ఈ బల్బు కనుగొనడానికి ప్రయత్నం చేశాడు, సాధ్యం కాలేదు. మరి ఆయన నిరంతరం దేవుని సహాయాన్ని అడిగి ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో 1000 సార్లు ఓడిపోయిన 1001సారి గెలిచాడు. ఈ లోకములో వెలుగునిచ్చే బల్బును తయారు చేశాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించే ప్రయత్నం చేశాను. మానవ ప్రయత్నంగా నేను ఓడిపోయాను, నాకు సాధ్యం కాలేదు. ఎప్పుడైతే దేవుడి ప్రణాళిక, దేవుని శక్తితో నేను ప్రారంభించానో, ప్రయత్నం చేశానో, సాధించాను. బిడ్డలారా గమనించారా? మానవులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 27వ వాక్యం. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇన్ని గొప్ప కార్యాలు చేయడం మాకు సాధ్యం కావట్లేదు, కారణం ఏంటి అని అడిగితే, బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, మానవులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే. ఈ లోకములో యేసు ప్రభు నామం చెప్తే, యేసు ప్రభు పేరు చెప్తే దయ్యాలు సహితం పారిపోతున్నాయి, గాలి సహితం ఆగిపోయింది, సముద్రం సహితం ఆగిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన నామంలో బలముంది ప్రియ దైవ బిడ్డలారా. అందుకని నిరంతరం యేసు ప్రభు యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. నీ యొక్క బలాన్నిచ్చే నామం యేసు నామం, నీకు శక్తినిచ్చే నామం యేసు నామం. కాబట్టి నిరంతరం బిడ్డ, ఇదిగో ప్రభువా, నీకు సాధ్యం, నువ్వు చేసి తీరాలి అని నమ్మి ఒక్కడుగు ముందుకు వేయి, విజయం నీదే. అయితే ప్రియులారా, ఆనాటి రోజుల్లో అబ్రహాము సారా జీవితాన్ని పరిశీలించినప్పుడు ఇదిగో 100 సంవత్సరాల ప్రాయంలో కూడా ఒక మగబిడ్డను కన్నారు. కారణం ఇదిగో సైన్స్ ప్రకారంగా కానీ, మానవ ప్రకారంగా కానీ వాళ్ళు ముసలివాళ్ళు కాబట్టి బిడ్డలు కనడానికి కావలసినటువంటి శక్తి, అవకాశం అక్కడ లేదు. కానీ దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహాము, ఇదిగో నీ సంతతిని వర్ధిల్ల చేస్తానని. మరి వాక్యంలో చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వాక్యం. దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా ముసలివాడైన అబ్రహామునకు ఒక కొడుకును కనెను. దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతతిని వృద్ధి చేస్తానన్నాడు. మరి ఆ 100 సంవత్సరాల ప్రాయంలో కూడా ఒక బిడ్డను కన్నారు. ఇది సాధ్యం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి సాధ్యమైంది. కాబట్టి బిడ్డ, నీవు ఎన్నోసార్లు ఓడిపోతున్నావు, ఎన్నోసార్లు ఒంటరిగా ఉంటున్నావు, ఎన్నోసార్లు ఇదిగో ఆత్మహత్య చేసుకోవాలని వెళుతున్నావు. నీ యొక్క సమస్యలతో పోరాటం చేయడానికి నీ శక్తి సరిపోవట్లేదు. ఈ లోకంలో నిన్నందరూ కూడా రాళ్లతో కొడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి దేవుని వైపు చూడు బిడ్డ. ప్రభువా, నీకు సాధ్యం, నా జీవితాన్ని మార్చడం నీకు మాత్రమే సాధ్యం. నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ప్రభువా, నీ శక్తి నాకు కావాలయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ప్రభువా, నన్ను దీవించు, నన్ను అభివృద్ధి చేయి, నన్ను గెలిపించు ప్రభువా అని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ప్రియ దైవ బిడ్డ, ఎప్పుడు కూడా బాధపడద్దు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాధపడద్దు. దేవుని ముందు సముద్రమే ఆగలేదు. మరి ఆనాటి రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలను ఫరో సైన్యం తరుముతూ ఉంటే ఇదిగో ముందుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, వెనక సైన్యం తరుముతూ ఉంది బిడ్డ. మరి ఆ సమయంలో కూడా మోషే ప్రార్థన చేశాడు దేవునికి. మరి ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వాక్యం. మోషే సముద్రం మీదకి చేతిని చాచెను. యావే రాత్రంతా తూర్పు గాలి తోలించి సముద్రము వెనుకకు పోవునట్లు చేసెను, సముద్రము ఆరిపోవునట్లు చేశాడు. ఎంత గొప్ప విషయం అండి!
సముద్రాన్నే 2 పాయలుగా చేశాడు. మోషే ఆ సముద్రం వైపు ఆ కర్రతో ఆ చేతితో సముద్రం వైపు చేయి చాపాడు. సముద్రము 2గా చీలిపోయింది. మామూలు నేల మీద ఇజ్రాయేలు ప్రజలు నడిచి ఎర్ర సముద్రాన్ని దాటారు బిడ్డ. మరి నీ జీవితంలో ఇదిగో వెనకను గొయ్యి ముందు నొయ్యి అన్నట్లుగా ఉందేమో. అయినా సరే ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణము, నీవే నాకు అభయము తండ్రి అని నీ ప్రార్థన చేయగలిగితే, నీ విశ్వాసాన్ని బయటకు తీయగలిగితే, నాకు నా దేవుడు తప్ప ఇంకెవరూ లేరు అని ధైర్యంగా నువ్వు ప్రయత్నం చేస్తే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి దేవుడు నీ జీవితంలో వచ్చే సమస్యలను కూడా చీల్చగలడు. నీ జీవితంలో కూడా వచ్చే అడ్డును తొలగించగలడు. బిడ్డలారా, నీ జీవితంలో చాలా సందర్భాలలో అన్ని దారులు మూసుకుపోయాయి అనుకుంటున్నావేమో, కానీ నీకోసం దేవుడు ఎప్పుడు కూడా ఒక దారి తెరిచే ఉంటాడు. మార్గం లేనప్పుడు కూడా మార్గం ఏర్పాటు చేసే శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇంకెందుకు వెనకడుగు వేస్తున్నావు? ఇంకెందుకు నీ ప్రయత్నాన్ని విడిచిపెడుతున్నావు? ఇంకా 2 అడుగులు ముందుకు వెయ్యి, దేవునిలో ముందుకు వెళ్ళు. తప్పకుండా ప్రిలరా, ముందు సముద్రము వెనక సైన్యం. అయినా సరే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన గొప్ప దేవుడు నీ జీవితంలో ఉంటే నీకేది అసాధ్యమైనది ఉండదు. నువ్వు ధైర్యంగా చెప్పు, నా దేవుడు నాకున్నాడు. నువ్వు ధైర్యంగా ప్రార్థించు, దేవా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవే నాకు దిక్కు అని నువ్వు అడిగితే తప్పకుండా ఎన్నో గొప్ప కార్యాలు, ఎవరు ఊహించలేనటువంటి గొప్ప సంఘటనలు నీ జీవితంలో నీవు చూస్తావు. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా మానవులు చూసే కోణంలో చూడరు. ఒక శిల్పి ఒక రాయిని చూసినప్పుడు ఆ రాయిలో ఏ ఆకారాన్ని తీయగలడో ఆలోచిస్తాడు. కానీ మనం ఈ రాయి నుంచి ఏమీ ఆలోచన రాదు. కారణం, ఆ శిల్పాలు చెక్కేవాడికి తెలుసు ఆ రాయిలో ఏ ఆకారాన్ని తీయవచ్చో. మన దేవుడు కూడా మన జీవితాన్ని చూసి ఈ జీవితాన్ని ఎలా మార్చాలి, సమరయ స్త్రీ జీవితాన్ని, పాపాత్మురాలైనటువంటి జీవితాన్ని పరిశుద్ధంగా చేసినటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నీకెందుకు ఇంకా ఒంటరితనం? నీకెందుకు ఇంకా నిరాశ? నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావేమో. ఒక్కసారిగా ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు అని అడిగితే తప్పకుండా నీ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఆనాటి రోజుల్లో ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని వెంబడిస్తూ వేలాది మంది ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన మాటలు వింటూ స్వస్థతకై, దీవెనకై, ఆశీర్వాదముకై ఆయన వెంట పరిగెడుతూ ఉంటే శిష్యులు ఒకరోజు అంటున్నారు, అయ్యా ఈ ప్రజలు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు, వారికి తినడానికి మనం ఆహారం పెట్టాలి అని అడిగితే దేవుడు ఏమంటున్నారు తెలుసా? వారి దగ్గర ఏదైనా ఉందేమో అడగండి అంటున్నారు. అయితే ప్రియులారా, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికాయి. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేశాడో తెలుసా? మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 20వ వాక్యం. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. చూసారా? 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గొప్పగా ఆశీర్వదించబడ్డాయి. ఈ లోకములు ఎవరి చేత కాదు. ఆహారాన్ని ఆశీర్వదించినప్పుడు అది పెరగటం ఎవరి చేత కాదు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారో వాటిని ఆశీర్వదించాడు. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది సంతృప్తిగా భుజించిన పిమ్మట కూడా ఇంకా వాటిని 12 గంపల నిండా ఎత్తారు. అది అసాధ్యమైనటువంటి కార్యం, కానీ దేవుడు సాధ్యం చేసి చూపించాడు.
మనందరికీ తెలుసు, ఇంట్లో ఉన్నటువంటి 2 పిల్లలకే సంతృప్తిగా భోజనాన్ని ఇవ్వలేం. ఏదో ఒక లోటు పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి వేలాది మంది అక్కడ ఉన్నటువంటి రొట్టెలు చేపలు భుజించి సంతృప్తిగా కడుపు నింపుకున్నారు. ఇంకా మిగిలిపోయింది ప్రియులారా, ఏ కంప్లైంటు లేదు. కారణం, అది దేవుని కార్యం, అది దేవుడు చేసినటువంటి కార్యం. కాబట్టి నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి, చేస్తాడు కూడా. మనం చేయవలసింది ఒక్కటే, ఆయన మీద ఆనుకుని జీవించాలి, ఆయనతో పాటు జీవిస్తూ ఉండాలి. ఈ లోకంలో జీవిస్తే ఓడిపోతూ ఉన్నాం, దేవునిలో జీవిస్తే గెలుస్తూ ఉన్నావు. చూసారా, ఈ 5 రొట్టెలు 2 చేపలు కూడా ఆయన దగ్గరకు తీసుకుని రాకపోతే అక్కడ అద్భుతం జరిగేది కాదు. మరి ఎప్పుడైతే అవి దేవుని దగ్గరకు తీసుకొచ్చారో వాటిని ఆశీర్వదించాడు దేవుడు. బిడ్డ, మనం కూడా ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోతున్నానంటే ఓడిపోతావు. సమస్యలతో నిండిపోతావు, గొడవలతో నిండిపోతావు. కానీ గమనించు, ఇదిగో వృద్ధాప్యంలో అబ్రహాము సారాను దీవించాడు దేవుడు. ప్రియులరా, ఫరో సైన్యం తరుముతుంది, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, 2గా చీల్చాడు దేవుడు. అలాగే 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి పంచి ఇచ్చాడు దేవుడు. ఇవి మానవ ప్రయత్నంగా అసాధ్యం, కానీ దేవుడు చేశాడు కాబట్టి సాధ్యమైంది. చాలామంది ఈ మధ్య ఒక వ్యక్తి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నేను పిచ్చివాడిగా తిరిగాను, దొంగవాడిగా తిరిగాను, వ్యభిచారిగా తిరిగాను, అందరూ నన్ను చీకొట్టారు, అందరూ నన్ను హేళన చేశారు, వీడి పని అయిపోయింది అన్నారు. కానీ నా జీవితంలో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మంచిగా ఉండటం మొదలుపెట్టాను. మంచిగా ఉండటం మొదలుపెట్టిన తర్వాత ప్రార్థనలో 2 అడుగులు ముందుకు వేశాను. దేవుడు మాత్రమే నా జీవితాన్ని మార్చగలడు, దేవుడు నన్ను తలగా నియమిస్తానన్నాడు, తోకగా కాదు అని చెప్పి నిరంతరం ప్రార్థిస్తే ఈనాడు గొప్ప స్థాయికి ఎదగగలిగాడు. ప్రియులారా, గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టాడు, తన జీవితంలో సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా అలాగే సాక్షిగా నిలబడాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. సింహాల గుంటలో దానియేలును పడేశారు. ప్రియులారా, క్రూర మృగాలకే సింహాలకి నరమాంసం అంటే చాలా ఇష్టం. మరైనా సరే ఆకలితో ఉన్నటువంటి సింహాల గుంటలో ఆ బోనులో దానియేలును పడేస్తే ఏ హాని చేయలేదు. కారణం ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం, దేవుడు దేవదూతను పంపి సింగముల నోళ్లను మూయించెను, అవి నాకు హాని చెయ్యలేదు. దానియేలు ఏమంటున్నాడు? ప్రార్థించాడు, ప్రభువా ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీవే నాకు దిక్కు తండ్రి, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు, నీవు తప్ప నన్ను వేరే వాళ్ళు రక్షించేవాళ్ళు లేరు, నీవు మాత్రమే నాకు దిక్కు అని దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్ట్గా దేవదూతను పంపించాడు దానియేలు కోసం. బెడా, ఈనాడు నీవు అప్పుల బాధలో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, కుటుంబ సమస్యల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, క్రూర మృగాలు నిన్ను మృంగాలని చూస్తున్నా, క్రూర మృగాల్లాంటి మనుషులు నిన్నేదో చేయాలని చూస్తున్నా, దానియేలు ఏ విధంగానైతే నమ్మకాన్ని విడిచిపెట్టలేదో, దేవుని మీద ఆధారపడ్డాడో, అదేవిధంగా నీవు కూడా నాకు నా దేవుడు ఉంటాడు, నన్ను నా దేవుడు కాపాడతాడు అనే నమ్మకంతో నువ్వు ముందడుగై నీ విశ్వాస జీవితంలో తప్పకుండా నిన్ను గెలిపిస్తాడు. దేవదూతను పంపి దానియేలును కాపాడినట్లు దేవదూతలను పంపి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఆయనకు అన్నీ కూడా సాధ్యమే. మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలో, మన జీవితంలో ఆయన అనుకున్నటువంటి ప్రణాళిక ఏంటో అవన్నీ కూడా తప్పకుండా మన జీవితంలో నెరవేరుతాయి. కాబట్టి వెనకడుగు వేయొద్దు, విశ్వాసంలో ముందుకు వెళ్ళండి. మానవులకు అసాధ్యమైన ప్రతి ఒక్క విషయం
దేవునికి సాధ్యమవుతూ ఉంది. మన వాక్యంలో చూస్తే చనిపోయిన వారిని బ్రతికించడం ఎవరి చేత కాదు. మరి ఆనాటి రోజుల్లో యేసు ప్రభు స్వయంగా లాజరు సమాధి వద్దకు వెళ్ళి లాజర్ను బ్రతికించినటువంటి సంఘటన మనం చదువుకుని ఉన్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు చూస్తే, లాజరు వెలుపలికి రా అని ఒక్క మాట చెప్పగానే మరణించిన వాడు లేచి నిలబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, చనిపోయిన వారిని బ్రతికించడం సాధ్యం కాదు, కానీ దేవునికి సాధ్యమైంది. క్రూర మృగాల నోళ్లు మోయించడం ఎవరి చేత కాదు, కానీ దేవునికి సాధ్యమైంది. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వేలాది మందికి పంచిపెట్టడం ఎవరి చేత కాదు, కానీ దేవునికి సాధ్యమైంది. ఇదిగో ముందుగా సముద్రాన్ని చీల్చివేసినటువంటి సందర్భం, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం ఎవ్వరి చేత కాదు, కానీ దేవునికి సాధ్యమైంది. అలా గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా దేవుడు మానవ జీవితంలో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం చేయాలి. ప్రభువా, నీ జీవితాన్ని, నా జీవితం మొత్తాన్ని ప్రభువా నీకు సమర్పించుకుంటున్నాను. నీవు నాకు తోడుగా ఉండు, నాకు శక్తినిచ్చే దేవా, నాకు బలాన్ని ఇచ్చే దేవా, మీరు ఎల్లవేళలా కూడా మాతో పాటు ఉంటే మా జీవితంలో సాధ్యం కాని విషయాలన్నీ కూడా సాధ్యం చేస్తావు ప్రభువా అని చెప్పి ఆయన మీద ఆధారపడి జీవించి ప్రార్థన చేయాలి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర తండ్రి, పరలోక ప్రభువా, మానవులకు అసాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని దేవుడు సాధ్యం చేసి చూపించాడు. మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో మరణించినటువంటి లాజరును లేపాడు ప్రభువా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వేలాది మందికి పంచి ఇచ్చావు తండ్రి. అలాగే ప్రభువా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశావు ప్రభువా. మా జీవితంలో కూడా ప్రభువా, మా చేత కాదు అని వదిలేసినటువంటి పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి, మీరే శక్తిగా ఉండి, మీ తోడును మాకు దయచేసి ప్రభువా ఆ పనులన్నీ కూడా విజయవంతం చేయమని అడుగుతున్నాం తండ్రి. అబ్రహాము సారా కుటుంబంలో 100 సంవత్సరాల తరువాత ప్రభువా మగబిడ్డను ప్రసాదించావు. వివాహమై 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరి యొక్క జీవితాలలో ప్రభువా మీ చిత్తమైతే బిడ్డలను అనుగ్రహించమని, ఉన్నటువంటి ఆటంకాలు తీసివేసి సంతాన భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో చాలామంది సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రభువా. వారందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా దీవించమని, ఆశీర్వదించమని, నీ పరలోక భాగ్య వరాలను ప్రభువా మా అందరిపై కురిపించమని, ముఖ్యంగా తండ్రి దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, గురువులను, బిషప్ గారులు అందరినీ కూడా ప్రభువా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.